నెల్లూరు ఇది కూడా హాట్ కేక్ సార్. నెల్లూరు వైపు కూడా చాలా మంది చూస్తున్నారు. నెల్లూరు వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం ఆయన్నే బలమైన టీడీపీకి అక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్ కూడా నడుస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా బయటకు వచ్చే టీడీపీలోకి ఎలక్షన్ ముందు పార్టీలు మారుతుంటారు, గెలుస్తాడు. ఈ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒంగోలు, మన నెల్లూరు ఈ కాన్స్టిట్యున్సీలు అంటే గతంలో పోటీ చేసినాక కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు. అట్లానే ఈ నెల్లూరు పార్లమెంట్లో ఏంటంటే ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి లాస్ట్ మూమెంట్ లో వైసీపీకి వచ్చాడు. ఈసారి ఏంటంటే వాళ్ళ ఇద్దరు అంటే వాళ్ళ మిసెస్ బోర్డు మెంబర్ ఉండే ప్రశాంత్ రెడ్డి, ఆమె కూడా రాజీనామా చేసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, ప్లస్ అంటే ఎవరితోటి కూడా గొడవలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి. మొత్తం మీద నెల్లూరు లోక్సభ ఆయన్నే క్యాండిడేట్ అవ్వచ్చు అనేటువంటిది ఒక పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా ఆ స్థాయి అష్యూరెన్స్ ఉంటేనే తప్ప పార్టీకి రాజీనామా చేయాలి కదా. కందుకూరు వైసీపీ కనిపిస్తోంది. అంటే ఈ సెగ్మెంట్ లో ఈ లోక్సభ పదవిలో ఓన్లీ కందుకూరు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది. మిగతా కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి మొత్తం టీడీపీ అభ్యర్థులే విజయ అవకాశాలు కనిపిస్తుంది. కందుకూరులో మాత్రం వైసీపీ అభ్యర్థి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేట్ లో ఫస్ట్ వైఎస్ఆర్సీపీకి అగనెస్ట్ గా ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చింది ఈ లోక్సభ, నెల్లూరు లోక్సభ. ఆనంరెడ్డి రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఉదయగిరి వీళ్ళందరూ కూడా. ఈసారి ఉదయగిరి లాస్ట్ టైం నెల్లూరు నుంచి చాలా మంది వైసీపీ సీట్లు గెలిచారు. 10కి 9 దాకా వచ్చారు వాళ్ళు, అంతే ఎక్కువ సీట్లు వాళ్లే గెలిచారు ఉమ్మడి జిల్లాలో. ఉన్నప్పుడు. కానీ ఈసారి మొత్తం టీడీపీకి వచ్చే క్లీన్ స్వీప్ అనుకుంటా లాస్ట్ టైం మొత్తంలో.